ఈ కనిపించే అబ్బాయి కార్తీక్. ఎప్పటికైనా ఆకాశంలోకి ఎగరాలని అతని కోరిక. అతని తాత ఒక మెకానిక్. ఒకప్పుడు వాగ్దానం చేశాడు, ఏదో ఒక రోజు ఆ సైకిల్పై ఎగిరేలా చేస్తాను అని. తాత అనారోగ్యానికి గురి కావడంతో కార్తీక్ ఆ కలను స్వయంగా తానే పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. సైకిల్ ఎగరటమేంటి అని స్నేహితులు ఎగతాళి చేశారు. కానీ నక్షత్రాల కింద కార్తీక్ తన ఆలోచనలకు పదును పెట్టాడు. రాత్రంతా కష్టపడి సైకిలుకి రెక్కలు సిద్ధం చేశాడు. సూర్యోదయానికి ముందే అతను దానితో ఎత్తైన కొండపైకి చేరాడు. వాళ్ళ తాత కూడా అక్కడకు వచ్చాడు. కమాన్ కార్తీక్, నువ్వు చేయగలవు అని ప్రోత్సహించాడు. కార్తీక్ సైకిల్ తొక్కుతూ ఉన్నాడు. ఒక్క క్షణం చక్రాలు నేల నుండి పైకి లేచాయి. ఆశ్చర్యంగా ఆ ఊరి ప్రజల మీదుగా సైకిల్పై ఎగరడం మొదలుపెట్టాడు. పక్షులు కూడా అతని పక్కనే ఎగిరాయి, అతను వాటికి తెలిసినట్లుగా. అతను నవ్వుతూ మేఘాల గుండా దూసుకుపోతున్నాడు. అతను తన క్రింద ప్రపంచాన్ని చూస్తున్నాడు. అంతా మాయాజాలంగా ఉంది. కానీ అంతలోనే రెక్కలలో సమస్య మొదలైంది. రెక్కల నుండి కొన్ని స్క్రూలు ఊడిపడ్డాయి. గాలి వేగంగా వీస్తుంది. సైకిల్ వేగంగా దిగడం ప్రారంభమైంది. కార్తీక్ అరుస్తున్నాడు. అతను సేఫ్గా క్రిందికి దిగాడు. నేలపైనే కాదు, అందరి హృదయాలలో కూడా. కార్తీక్, నువ్వు సాధించావురా అబ్బాయి అని తాత దగ్గరకు వచ్చాడు. సంతోషంగా ఆకాశాన్ని చూస్తూ, కలలు ఎప్పుడు ఆగకూడదు అన్నాడు.